గోపాల్ పడమర వైపు మొహం చేశాడు. సవ్య దిశలో 45 డిగ్రీలు భ్రమించాడు. కుడి వైపునకు 90 డిగ్రీలు వచ్చాడు. ఎడమ వైపునకు 45 డిగ్రీస్ పోయాడు. మళ్ళీ తర్వాత అదే దిశలో 90 డిగ్రీలు భ్రమించాడు. అపసవ్య దిశలో అక్కడి నుంచి అపసవ్య దిశలో 90 భ్రమించాడు. చిట్ట చివరగా సవ్య దిశలో 135 డిగ్రీలు భ్రమించాడు. అయినా ప్రస్తుతము అతను ఏ దిశలో నిల్చున్నాడు అంటాం. ఏ దిశలో నిల్చున్నాడు అంటే మనం ఏం చెప్పాలి? ఇప్పుడు మనకున్నటువంటి సొల్యూషన్ ఏంటి? సవ్యను మనం కుడిగా పరిగణిస్తాం. దీనికి ఆపోజిట్లో ఉండేది అపసవ్య. ఈ అపసవ్యను మనం ఎడమగా పరిగణిస్తాం. ఓవర్. సో సవ్య దిశలో 45 డిగ్రీలు, అపసవ్య దిశ సవ్య దిశలో 45 డిగ్రీస్. ఆ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ కుడివైపుకు 90 డిగ్రీసే కాబట్టి కుడివైపుకు 90 డిగ్రీస్. తదుపరి ఏం జరిగింది? ఎడమ వైపునకు 45 డిగ్రీలు. ఎడమన్న అపసవ్యన్న ఒకటే 45 డిగ్రీస్. ఆ తర్వాత అదే దిశ అన్నాడు. ఎడమకు అదే దిశ అంటే అదే ఎడమ వైపునకు 90. మళ్ళీ ఏమన్నాడు? అపసవ్య దిశలో 90 అన్నాడు. ఎస్. చివరగా సవ్య దిశలో 135 డిగ్రీలు భ్రమించి సవ్య దిశలో 135 డిగ్రీస్ భ్రమించి నిల్చున్నాడు. ఇది క్యాల్కులేషన్. జాగ్రత్తగా క్యాల్కులేట్ చేయాలి. 1 2 3 4 5 6 టోటల్ 6 చూసుకోండి. 1 2 3 4 5 6 పర్ఫెక్ట్. ఇప్పుడు క్యాల్కులేషన్ జాగ్రత్తగా క్యాన్సలేషన్ చూసుకోవాలి. ఇదో 45 45 90కి 90 క్యాన్సల్. ఇలా 90 ఉంది, ఇలా 130 ఉంది. 90ని దీంట్లో నుంచి తీసేయాలి. పోతే మిగిలిపోయేది 90 పోయింది. ఇక మిగిలిపోయేది ఎంత ఉంటుంది? 45 డిగ్రీస్ ఉంటుంది. 45 డిగ్రీలు ఉంటుంది. ఈ 45 డిగ్రీలు ఎటువైపుకు తిరగాలి? సవ్య దిశలో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఉత్తర దిశలో మొహం చేసి నిల్చున్నాడు. వీడు ఉత్తరం వైపు చూస్తున్నాడు. ఇదేమో దక్షిణం, ఇదేమో తూర్పు, ఇదేమో పడమర, ఇదేమో వాయువ్య, ఇదేమో ఈశాన్యం, ఇదేమో నైరుతి, ఇదేమో ఆగ్నేయం. మన కథానాయకుడు ఎటు చూస్తున్నాడు? పడమర వైపు ఉన్నాడు. వీడు అంతిమంగా ఏం చేయాలి? అంతిమంగా సవ్య దిశలో 45 డిగ్రీలు తిరగాలి. సవ్య కుడి వైపునకు 45 తిరగాలి. ఇది సవ్య దిశ. ఇది ఏ దిశను తెలియజేస్తుంది? వాయువ్య. కాబట్టి జవాబు ఆన్సర్ ఈజ్ వాయువ్య. ఓకేనా? వెరీ సింపుల్. కాకపోతే ఏంటంటే కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలా. బేసిక్స్ని ఎప్పుడు వదలొద్దు. బేసిక్స్ని పట్టుకొని లెక్క చేయాలి. 100% మార్క్స్ వస్తాయి. ఓకేనా? రైట్.